ఇప్పుడు నేను తేజ దగ్గరికి వెళ్ళి, రేయ్, నీ పెళ్ళాం ఆ పొలిటీషియన్తో తిరుగుతుంది, అతను మన ఇంటి దగ్గర మధుని డ్రాప్ చేసి వెళితే నీ పెళ్ళాం నా ఫ్రెండ్ డ్రాప్ చేసి వెళ్ళిందని నాకు అబద్ధం చెప్పిందిరా. అసలు ఏం జరుగుతుందో కనుక్కో అని చెప్పడం కరెక్ట్గానే ఉంటుందా? ఒకవేళ నిజంగానే మీటింగ్లో లేట్ అయ్యి ఆ పొలిటీషియన్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడేమో. మగవాళ్ళు రాత్రిపూట డ్రాప్ చేశారని నాకు తెలిస్తే ఏమంటానో అని ఫ్రెండ్ అని మధు అబద్ధం చెప్పిందా? ఇదే నిజమైతే ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే నా పెళ్ళాన్నే అనుమానిస్తావా అని నా పెద్ద కొడుకు పెద్ద కోడలు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. వద్దు, అడగకూడదు. కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా. ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా. రెప్పలే మోయలేని జ్ఞాపకాల బరువే పెరిగి చెంపపై జారిపోయే చెలిమే. చుట్టూ చుట్టాలు లేకున్నా నాకంటూ లోకాన ఏకైక చిరునామా నువ్వే కదా. ఓహో, పాలల్లో నీళ్ళల్లే కలిసేగా ఉండేది బాధైనా నవ్వైనా స్నేహం ఒకటే. ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా. నేనే తనకి ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో తనే నాకు ఫోన్ చేసింది. హలో, ఫోన్ చేసింది తనే కదా, మాట్లాడొచ్చు కదా. తల పొగరు. హలో అనకపోతే దాము అనొచ్చు కదా. అహంకారం. ఇదేంటి కాల్ కట్ చేసింది? చంద్ర, నేను నీకెందుకు ఫోన్ చేశాను? నువ్వింకా నాకు గుర్తున్నావనే కదా. నువ్వు మాత్రం నాకు ఫోన్ చెయ్యవసలా. అంటే నేను నీకు గుర్తు లేను అనేగా. అప్పుడే నన్ను మర్చిపోయావు అసలా. హలో అన్నాను కదా, మాట్లాడొచ్చు కదా. ఫోన్ కట్ చేస్తావా? నీకింకా తలబిరుసు తగ్గలేద్దాము. నీకు నాకన్నా మీ అమ్మ ఆ సింధునే ఎక్కువైపోయారు. అందుకే కదా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. మొగుడు వదిలేసి వెళ్ళినా నీలో మూర్ఖత్వం చావలేద్దాము. చూస్తా, ఇంకెంతకాలం ఇలాగే ఉంటావో నేను చూస్తా. చంద్ర, ఇప్పుడు చెప్తున్నాను అసలా. దాము నిన్ను వదిలేసి వెళ్ళటం
నేను చేసిన తప్పు అని నువ్వు తెలుసుకొని నీ అంతటా నువ్వు నా దగ్గరికి రావాలి తప్ప నేనైతే నీ దగ్గరికి రాను, నీతో మాట్లాడను. ఎంతకాలం నాకు దూరంగా ఉంటావో ఉండు. స్వాతి, నేను చెప్పిన ప్లాన్ ఏమైనా వర్కౌట్ అయిందా? పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది మ్యామ్. జరుగుతుంది చూస్తుంటే నాకే షాకింగ్గా ఉంది. ఏం జరుగుతుంది అక్కడ? మీరు చెప్పినట్టుగానే నేను మధుని ఆ పొలిటీషియన్ని క్లోజ్గా ఫాలో అయ్యాను. నమ్మలేని నిజాల్ని నా కళ్ళతో చూసిన తర్వాత నాకే మతిపోయింది. ఏంటా నిజాలు? అవి నేను మీకు మాటల్లో చెప్పలేను. అవి వింటే నన్ను తప్పుగా అనుకునే అవకాశం ఉంది మ్యామ్. లేదా నేనేదో లేనిది ఉన్నట్టుగా చెప్పినట్టు మీకు అనిపించొచ్చు. అందుకే మీరు చెప్పినట్టుగానే ఎవిడెన్స్ కలెక్ట్ చేశాను. మధు ఆ పొలిటీషియన్ మధ్య జరుగుతున్న భాగోతం అంతా వీడియో తీశాను. అవి మీకు సెండ్ చేస్తాను, చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీరు నాతో మాట్లాడండి. నేను లైన్లోనే ఉంటాను మేడం. చూస్తాను, పంపించు. ఓకే మేడం. ఇప్పుడు స్నానం ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి? ఏంటి ఎస్ బాబు ఆలోచిస్తున్నారు? ఏం లేదు, స్నానం చేయాలి ఎలా అని ఆలోచిస్తున్నా. ఆ పొలాల దగ్గర పంపు సెట్ ఉంది కదా, అక్కడ కానిచ్చేయడమే. ఏంటి ఆ పంపు సెట్ దగ్గర? అక్కడెలా? నేనున్నానుగా, చెప్తానుండండి బాబు. రండేష్ బాబు, ఇక్కడే మీరు తయారవ్వండి బాబు. అబ్బో, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. పంపు సెట్లో నుంచి వచ్చే నీళ్లు చల్లగా కాకుండా ఏడుగా ఉంటాయా బాబు? చల్లనీళ్ళు నాకు అలవాట్లేదు. రోజు ఇంట్లో గీజర్ వేసుకొని వేడి నీళ్లతో స్నానం చేస్తాను. అలాగా? అయితే కాసేపు ఉండండి, పెద్దమ్మతో చెప్పి ఏ నీళ్ళు తీసుకొస్తాను. ఏ ఆగా. ఏంది బాబు? ఏంటి, వెళ్ళి ఇప్పుడు మా బామ్మను అడుగుతావా? అవును. నాకు వేడి నీళ్లు కావాలని అడిగితే మా బామ్మ ఒంట్లో నుంచి సెగలు పొగలు వస్తాయి. వద్దులే, ఎలాగోలా ఈ చన్నీళ్లతోనే స్నానం కానిస్తాను. అలాగే. రే, సోప్ కొనడం మర్చిపోయానే. ఏంటి బాబు మళ్ళీ ఆలోచిస్తున్నారు? సబ్బు లేకుండా స్నానం ఎలా చేయడమా అని. నాన్న, ఇంకా మీరిది నమ్మకపోతే మీ కర్మ, నేనేం చేయలేను. కానీ మీ మధు విషయంలో మీరేదైనా చెయ్యాలి అనుకుంటే ఇది నా విజిటింగ్ కార్డ్. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. నా అవసరం ఉంది అనుకుంటే నాకు ఫోన్ చేయండి. వస్తాను. మ్యామ్, అంతా ఓకే? ఓకే స్వాతి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక నేను చూసుకుంటాను. సరే మ్యామ్. మధు, ఆ అత్తయ్య చేతిలో ఇంక నీకు ఈరోజు ఉంటుంది చూడు. అమ్మా రామ్మా. నాన్న, ఈ ఊరు పొలాలు తోటలు భలే ఉన్నాయి కదా. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. పల్లెటూరి పచ్చదనం ఎప్పుడు బానే ఉంటుంది రిషి. నాకైతే మీతో కలిసి సరదాగా గడపడం భలే నచ్చింది అసలు. నిజమే శశి,
అమ్మ రాకపోయినుంటే మనకి సంతోషం దొరికేదే కాదు. నేనేం చేసినా అది మీరు సంతోషంగా ఉండాలనే నాన్న. రే యష్, ఏ రమణ, హాయ్ రా. రే చాలా కాలం అయిందిరా కలిసి. రే రమణ, ఎలా ఉన్నారా? నేను బాగున్నాను రా. నువ్వు? వెరీ గుడ్ రా. చాలా ఏళ్ళైందిరా నిన్ను చూసి. అవును, నువ్వు ఈ ఊరు ఎప్పుడు వచ్చావురా? ఓ 2 days అయిందిరా. రమా, వీడు నా చిన్నప్పుడు ఫ్రెండ్ యష్. రే యష్, నా వైఫ్ రా, పేరు రమా. నమస్తే అండి. నమస్కారం అండి. కాలేజ్ వరకు కలిసే చదువుకున్నాం. తర్వాత వీడు ఫారెన్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడే కలవటం. యష్, తను నీ వైఫ్ కదా? ఆ, అవునరా. నువ్వు నీ వైఫ్ విడిపోయారు కదరా? సోషల్ మీడియాలో చూశాను. టీవీ డిబేట్లో నువ్వు నీ వైఫ్ పిల్లల కోసం గొడవ పట్టము అదంతా. మళ్ళీ మీరిద్దరు కలిసిపోయారా? మా అమ్మ నాన్నలు ఎప్పుడో కలిసిపోయారు అంకుల్. ఓ అలాగా. అవును అంకుల్, మా కోసమే కలిసిపోయారు. ఇంకా లైఫ్లో వీళ్ళు విడిపోరు, ఇలాగే కలిసి ఉంటారు. అమ్మా నాన్న విడిపోతే మేము అస్సలు ఉండలేము అంకుల్. మీరే చెప్పండి అంకుల్, అమ్మా నాన్న లేకుండా పిల్లలు బ్రతకగలరా? శశి, ఏంటా మాటలు? నేను అన్నది కరెక్టే కదమ్మా. మీ ఇద్దరు లేకుండా మేము ఎలా ఉండగలం? శశి, ఇంకూరుకో. మీ పిల్లలు కరెక్ట్గానే చెప్పారురా. ఏ పిల్లలకైనా తల్లిదండ్రులే కదరా లోకం. అమ్మా నాన్న లేకుండా పిల్లలు జీవించడం అంటే అది నరకమేరా. ఏదేమైనా మీ పిల్లల కోసం మళ్ళీ మీరిద్దరూ కలిసిపోవటం నాకు చాలా సంతోషంగా ఉందిరా. భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు రావటం, విడిపోవటం, మళ్ళీ కలిసిపోవటం ఇవన్నీ కామనే కదరా. ఒరే యష్, నువ్వు నీ వైఫ్ ఎప్పుడూ ఇలా కలిసి ఉండాలన్నదే నా కోరిక కూడా. రమా, వీళ్ళ జోడీ చాలా చూడముచ్చటగా ఉంది కదా? అవునండి, చూడ్డానికి అచ్చం చిలక గోరింకల్లా ఉన్నారండి. అంకుల్, మీరు ఒకసారి మా ఇంటికి భోజనానికి రండి. తప్పకుండా, మీ నాన్న పిలిస్తే అలాగే వస్తానన్నా. మీ ఫ్రెండ్ని పిలవండి నాన్న. రే, పిల్లలు చెప్పారని కాదు కానీ వీలు చూసుకొని ఒకసారి తప్పకుండా మా ఇంటికి భోజనానికి రండి. సరేరా, వీలు చూసుకుని తప్పకుండా వస్తాం. సరే పిల్లలు, వెళ్దామా? రే, మళ్ళీ కలుద్దాం రా. అలాగేరా, మంచిది. పదండి వెళ్దాం. బాయ్ అంకుల్. బాయ్. పదండి. బాయ్ బాయ్ నాన్న. ఆంటీ. నాన్న నాన్న, దాహంగా ఉంది, మంచినీళ్ళు తాగుదాం నాన్న. అవును నాన్న, నాకు కూడా దాహంగానే ఉంది. సరే పదండి రా, తాగండి. చూసుకొని నడవచ్చు కదా. చూసే నడుస్తున్నాను. నిన్ను నన్ను చూసి కాదు నడవాల్సింది, కింద చూసి నడవాలి. పద. పిల్లలు ఆగండి రా. నీళ్లతో ఆటలేంట్రా. పిల్లలు ఆగండి రా. నీళ్లతో ఆటలేంట్రా. నాన్న, ఈ ఆట ఏదో బాగుంది నాన్న, కొద్దిసేపు ఆడుకుందాం నాన్న.
చాలు 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 ఇంక పదండి వెళ్దాం. ఆ వీడియో గురించి మధుని అడగాలా వద్దా? ఆ జర్నలిస్ట్ స్వాతి చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది? ఇదంతా తెలియాలంటే మధుని నిలదీయక తప్పదు. తేజ, మధు, తేజ నువ్వు లోపలికెళ్ళు. నేను మధుతో పర్సనల్గా మాట్లాడాలి. అలాగేనమ్మా. నాతో పర్సనల్గా మాట్లాడేంత విషయాలు ఏమున్నాయతయ్య? ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఆ సింధు నీ ప్రాజెక్టు ముందుకు సాగకుండా ప్రతి విషయంలో అడ్డుపడుతుంది. ఎలాగైనా సరే ప్రాజెక్టు సక్సెస్ చేసి చూపించి సింధు తలపొగరు దించుతాను, మన ఇంటి పరువు కాపాడతాను, మార్కెట్లో యష్ పేరు నిలబెడతానని చాలా కబుర్లు చెప్పావు కదా. పిల్ల శిశింద్రిలు, మీరు నాతో ఏం చెప్పారే? మీరు మీ అమ్మ కలిసే కదా బయటికి వెళ్తామని చెప్పారు. అవును జేజీ. మరి మీ నాన్నతో కలిసి ఎందుకెళ్లారు? అంటే జేజీ, యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను, రిషి, అమ్మ బయలుదేరాం. ఇంతలో నాన్న వచ్చి మాతో జాయిన్ అయ్యారు. ఎలాగో నాన్న కలిశారు కదా అని నలుగురం కలిసి వెళ్ళాం. శశి చెప్పింది నిజమే జేజీ. నాన్నతో కలిసి వెళ్ళాలని మేం ముందుగా ప్లాన్ చేసుకోలేదు. అనుకోకుండా అలా జరిగిపోయిందంతే. అక్కడ మీ నాన్న వాళ్ళమ్మతో అబద్ధం చెప్పొచ్చాడు. ఇక్కడ మీరు నాతో అబద్ధాలు చెప్పి నన్ను ఏమార్చాలని చూస్తున్నారా? ఎంతైనా ఈ తండ్రి పిల్లలే కదా మీరు. ఓ బుద్ధులు ఎక్కడికి పోతాయి? అది అది అలా మందలించమ్మా, అప్పుడు గాని దారిలోకి రారు. ఏంటి సింధు మీరు చేసింది? నాకైతే నచ్చలేదు. మా అమ్మ ఒక్క మాట అంది అంటే దానికి కట్టుబడి ఉండాలి కదా. మా అమ్మ గీసిన గీత దాటి పిల్లల్ని తీసుకుని మీ ఆయనతో కలిసి పొలం గట్ల వెంబడి తిరిగొస్తారా? ఎందుకు సింధు మీరంతా కలిసి మా అమ్మని ఇలా బాధ పెడుతున్నారు? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదురా, నువ్వు కూడా వీళ్ళకంటే గొప్పగా నటిస్తుంటేను నోరెలబెట్టి చూస్తున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ నటనరా నీది! ఈ నటనేదో సినిమాలో చేస్తే నీకు ఆస్కార్ అవార్డు వచ్చేదిరా. నేను నటించడం ఏంటమ్మా? నేను న్యాచురల్ ఎమోషన్స్ తోనే మాట్లాడుతున్నాను. ఆపరా నీ నాటకాలు నువ్వును. నాకేం తెలీదనుకుంటున్నావా? యశ్ వచ్చిన దగ్గర నుంచి నేనందర్నీ ఒక్కంట గమనిస్తూనే ఉన్నాను. రాత్రి దోమలు కుట్టి నీ కొడుకు నిద్ర పట్టక అవస్థలు పడుతూ ఉంటే అది చూసిన నువ్వు బాధపడిపోయి జాలి పడిపోయి హడావిడిగా దోమలకాయలు వెతికి మరీ తీసుకొచ్చి వెలిగించి ఇక్కడ పెట్టలేదా? చూసేసావమ్మా? చూశారా? నీకంటే ముందు ఈ పిల్ల పిడుగులు కూడా
వీళ్ళ నాన్న భోజనం చేయలేదని ఆకలితో పడుకున్నాడని దొంగచాటుగా భోజనం తీసుకువెళ్ళి దగ్గరుండి వీళ్ళ నాన్నకి తినిపించారు. వీడేం తక్కువ తినలేదు, వీడు కూడా పిల్లలకి తినిపించాడు. పొద్దున్నే సబ్బు కూడా ఇచ్చారు వీళ్ళ నాన్నకి. ఇకపోతే ఈ సింధునేమో నాకు తెలియకుండా పిల్లలకి సహాయం చేయడం నేను చూస్తూనే ఉన్నాను. బావుందిరా, చాలా బావుంది. ఏంటి సింధు ఇదన్నమాట? మీరు నా మాటకిచ్చే విలువ, గౌరవం. ఒరే చంద్ర, నీ పెళ్ళానికి అనుకున్నాను, నీ కూడా నా మాట అంటే లెక్కలేదురా. నువ్వే కాదురా, నీ కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు అందరూ కలిసి నన్నే మోసం చేశారు కదరా. ఇక ఇంట్లో నాకంటూ ఎవరున్నారు? నేను ఒంటరి దాన్ని. కొడుకుని దగ్గర అవ్వకుండా ఈ తండ్రిని ఆపుతున్నాను. వీళ్ళ నాన్నని కలవనివ్వకుండా పిల్లల్ని ఆపుతున్నాను. భర్తకి దూరంగా భార్య నుంచుతున్నాను. నేనే కదా మీ అందరికీ అడ్డం. మీ మంచి కోరి నేను చేస్తుంటే నా నమ్మకాన్నే ముంచేశారు కదరా. అది కాదమ్మా, ఎంత కాదన్నా యష్ నాకు కొడుకు కదమ్మా. వాడిబ్బంది పడుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలనమ్మా? పోరా, నువ్వు నాతో మాట్లాడద్దు. ఏడవకమ్మా. ఎందుకు భాగ్యం ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు? ఇప్పుడేం జరిగిందని ఓ తెగ ఏడుస్తున్నావు? ఇంకేం జరగాలి? నా ముందే మీరంతా నాటకాలు ఆడుతుంటే నాకెలా ఉంటుంది చెప్పు? మేమేనా నాటకాలు ఆడింది? నువ్వు నాటకం ఆడలేదా? ఏం మాట్లాడుతున్నావు సింధు? నేను నాటకం ఆడటం ఏంటి? రోజు నువ్వు మన 6గురికి సరిపడా అన్నమే కదా ఉండేది. అవును, మరి రాత్రెందుకు ఏదో మన ఇంట్లో ఒక మనిషి ఎక్స్ట్రా ఉన్నట్టు మళ్ళీ ప్రత్యేకంగా వంట చేసావు? నీ మనవడు అన్నం తినలేదని నీకు తెలుసు కదా, అప్పటికప్పుడు హడావిడిగా వంట చేసి యష్కి ఇష్టమైన కూరలన్నీ చేసి పెట్టావు. ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? అంటే సింధు, మనందరం తిని పాపం వీడొక్కడే తినకపోతే బాగుండదు కదా, అందుకని. అమ్మా, దొంగమ్మ. అమ్మా, రాత్రి నాన్నకి భోజనం తయారు చేసింది నువ్వు కాదా? జేజీనా? అవును. జేజీ, మాకు నీతులు భలే చెప్పావు అసలు. అంతేకాదు మావయ్య, మనం రాత్రి దోమల కాయరు వెతికినప్పుడు మొదట కనపడకుండా రెండోసారి ఎలా కనపడిందనుకుంటున్నారు? ఎలా సింధు? ఆ ప్లేస్లో ఎవరు పెట్టారనుకుంటున్నారు? ఎవరు? ఇంకెవరు, మీ అమ్మ భాగ్యం గారు. ఇది కూడా తెలిసిపోయిందా? పొద్దున్నే మీ అబ్బాయి స్నానం చేయడానికి ఇబ్బంది పడతాడని ఎప్పటినుంచో పాడైపోయిన పంప్ హౌస్ మోటార్ని వెంటనే బాగు చేయించింది ఈ మనవడి గారి బామ్మగారే. చేయాల్సినవన్నీ నువ్వు సైలెంట్గా చేసేసి మేమేదో చేశామని మా మీదే రివర్స్ అవుతావా భాగ్యం? ఎంతైనా వీడు నా మానవుడు కదా సింధు. చూస్తూ వీడిని ఎలా వదిలేస్తాను చెప్పు? అమ్మ భాగ్యం, నీ కడుపులో నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని పైకి మాత్రం పీకల దాకా నా మీద కోపం ఉన్నట్టు ఏం బిల్డప్ ఇచ్చావే? నన్ను ఇంట్లోకి రావద్దని నాతోనే సవాలు ఛాలెంజ్ చేసి నన్ను వెర్రిపప్పం చేసావే. సరేరా, ఇక ఈ డ్రామాలన్నీ అందరం ఆపేద్దాం. అందరం ఏదో ఒక రోజు కలవాల్సిందే కదా. ఆ రోజు ఈ రోజే ఎందుకు కాకూడదు? ఏమంటావమ్మా?
మీ అందరికీ ఇష్టమైనప్పుడు నేనొక్కదాన్నే యష్ని ఇంట్లోకి రానివ్వకుండా మీ దృష్టిలో శత్రువుని అవడం దేనికి? ఆ, మీతో పాటే వీణ్ణి కూడా ఇంట్లోకి రమ్మను. జేజీ ఒప్పుకుంది కదా, మనం నాన్న లగేజ్ తీసుకెళ్దాం పదా. పద రా నాన్న, రా నాన్న, రా. వెళ్దాము. ఆగండి రా, ఆగండి. మళ్ళీ ఏంటి భాగ్యం? నువ్వు పిల్లలతో పాటు సింధును కూడా నీతో పాటు తీసుకుని లోపలికి రావాలి. ఇప్పుడు కూడా నువ్వు సింధు ఇద్దరు కలిసి ఇంట్లో అడుగు పెట్టాలి. లేదంటే పాత మాటే, నువ్వు తిరిగి వెళ్ళిపో. అసలు ఏది నమ్మాలో అర్థం కావడం లేదు అసలు. నా కళ్ళతో చూసిన వీడియోని నమ్మాలా లేక మధు చెప్పిన మాటలు నమ్మాలా? ఇప్పుడు మీరు చూస్తుంది నిజమా అత్తయ్య? చెప్పండి, ఇది నిజమా? కృత్రిమ మేధస్సుతో సృష్టించిన వీడియోస్ ఇవి. మధు చెప్పిందే కరెక్ట్ అయి ఉంటుంది. లేదంటే తన ప్రాణాలు కూడా తీసుకోవటానికి ఎందుకు సిద్ధపడుతుంది? అసలు ఇదంతా జర్నలిస్ట్ స్వాతి వల్లే. దాని సంగతి చెప్తాను అసలు. రా నాన్న. రామా. కూర్చో నాన్న. మా నాన్న ఇంట్లోకి వచ్చారు కాబట్టి ఈరోజు నాన్నకిష్టమైన వంటలన్నీ చేసేయ్. మీ నాన్నకి ఇష్టమైన వంటలు నేనెందుకు చెయ్యాలిరా? మీ నాన్న ఏమైనా నేను చెప్పిన మాట వింటున్నాడా ఏంటి? నీ మనసు నాకు తెలుసులే జేజీ. మా నాన్నని పైకి కోపంతో అలా అరుస్తావే కానీ లోపల నీ మనవడంటే నీకు ఎంతో ఇష్టం ఉందని మాకు తెలుసులే. ఇష్టం ఉండబట్టే మీ నాన్న బయట ఉంటూ కష్టపడుతున్నాడని లోపలికి రమ్మన్నాను. లోపలికి రమ్మన్నప్పుడు మర్యాదలు కూడా చెయ్యాలి కదా భాగ్యం. అవునమ్మా, నిన్నటి నుంచి పాపం యష్ ఏదీ సరిగ్గా తినలేదు. సరేరా, మీరందరూ ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. చిలక చిలక, చెప్పండి పెద్దమ్మా. ఈరోజు కూరలు ఏంటంటే లేత ములక్కాయలు, లేత వంకాయలు, బంగాళాదుంపలు, ఈ కూరలన్నీ చెయ్యి. అర్థమైందా? అలాగే పెద్దమ్మా. అత్తయ్య కాల్ చేస్తుందేంటి? అంటే ఆ వీడియో గురించి మధుని అడిగే ఉంటుంది. ఏంటి దమయంతి గారు, ఆ వీడియో గురించి మీ పెద్ద కోడల్ని అడిగారా? ఏం సమాధానం చెప్పింది? అసలెందుకు చేస్తున్నావే? ఇలా నాకు నా పెద్ద కోడలికి మధ్య గొడవలు పెట్టడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో వీడియోలు సృష్టించి నన్నే మోసం చేస్తావా? ఏం ఆశించి నువ్వు ఈ నాటకాలు ఆడుతున్నావు? మాట్లాడవే. నీలాంటి వాళ్ళు, ఆ సింధు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే నన్ను, నా పెద్ద కోడల్ని విడదీయలేరు. మా మధు నిప్పే. పొరపాటున కూడా తను ఏ తప్పు చెయ్యదు. చూడు, ఇంకోసారి నా పెద్ద కోడలి గురించి నా దగ్గర లేనిపోనివి చెప్పినా, మా మధు జోలికి వచ్చినా నిన్ను వదిలిపెట్టనసలా. నువ్వు కనిపించిన చోటే నిన్ను పాతేస్తాను. నీ మాటలు నమ్మి అనవసరంగా మధుని అనుమానించి
తనని బాధ పెట్టానే. పాపం మధు నా మాటలు భరించలేక తను ప్రాణం తీసుకోవటానికి కూడా సిద్ధపడిందే. నేను ముందే అనుకున్నాను దమయంతి గారు, మీ పెద్ద కోడల దగ్గర చావు తెలివితేటలు చాలానే ఉన్నాయని. మీకు తన చావు డ్రామా చూపించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని బోల్తా కొట్టించి అతి తెలివితో తప్పించుకుందన్నమాట. ఇందులో కొత్తగా జరిగిందేమీ లేదు. ఇలా ఏదో ఒకటి జరుగుతుందని ఆల్రెడీ నేను ఎక్స్పెక్ట్ చేశాను. మీ పెద్ద కోడలు మిమ్మల్ని బాగా నమ్మించి మరీ మోసం చేస్తుంది. ఎన్ని రోజులు మిమ్మల్ని ఇలా నమ్మించగలుగుతుందో చూద్దాం. ఏదో ఒకరోజు నిజం బయటపడక తప్పదు కదా. మీరు నన్ను స్ట్రాంగ్గా నమ్మేలా మీ మధు మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి వీలు లేకుండా సరైన సాక్ష్యాధారాలతోనే మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను. దమయంతి గారు, ఒక్క విషయంలో నాకు కొంచెం క్లారిటీ ఇస్తారా? ఏంటది? ఆ రోజు నైట్ మధుని ఆ పొలిటీషియన్ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు మీరు చూశారు కదా? చూశాను. అయితే ఏంటి? మీరు మధుని ఆ పొలిటీషియన్ నిన్నెందుకు డ్రాప్ చేశాడు అని అడిగారా? అది నా ఫ్రెండ్ అత్తయ్య. ఎందుకిలా అడుగుతున్నానంటే, ఒకవేళ మీరు మధుని ఆ రోజు అడిగినా మధు ఖచ్చితంగా మీకు అబద్ధం చెప్పుండాలి. కనీసం దాని గురించన్నా మధు మీద మీకు డౌట్ రావడం లేదా? కొంచెం లోతుగా ఆలోచించండి, అన్నీ మీకే అర్థం అవుతాయి. ఉంటాను దమయంతి గారు. నాన్న పిల్లలతో పాటు భాగ్యం సింధుని కూడా తీసుకెళ్ళమంటుంది. నేను సింధుని కూడా తీసుకెళ్తే అక్కడ అమ్మ అగ్గి మీద గుగ్గిలంలా అయిపోతుంది. అలానే తీసుకెళ్లకుండా ఉంటే ఇక్కడ బామ్మ నాన్నని పిల్లల్ని నాతో పాటు పంపించదు. యాక్చువల్గా నేను వచ్చింది పిల్లల్ని నాన్నని తీసుకుని వెళ్ళడానికే అని బామ్మకి తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో ఏంటో. ఇప్పుడు ఏం చేయాలి? యష్, భోజనం చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సింధు. తినరా ముందు నువ్వు. నాన్న, ఈ స్వీట్ చాలా బాగుంది, తిను నాన్న. పాయసం ఇంకా బాగుంటుంది నాన్న, టేస్ట్ చేయి ఖచ్చితంగా. అమ్మా, నేను పెట్టాను కదా, నువ్వు కూడా నాన్నకి ఏదో ఒకటి తినిపించు. మీ నాన్నకి ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం. యష్, తిను తిను. రేయ్, ఇలా కదరా మీరుండాల్సింది. నువ్వు, సింధు, పిల్లలు మీరంతా ఆనందంగా ఉండాలనే మేం కోరుకునేది. అవునరా మనవడా, నేను చూడాలనుకున్నది కూడా ఇదేరా. నువ్వు పెళ్ళాం పిల్లలతో జీవితాంతం సంతోషంగా ఉండడమే కదా నాకు కావాల్సింది. దీనికెందుకురా మీ మధ్యలో గొడవలు దూరాలు? మీరు కలిసిపోతే కనుల పండుగగా ఉంటుందిరా. ఒరే మనవడా, గతం గుర్తు చేసుకుంటూ మీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దురా. పిల్లల కోసమైనా మీ ఇద్దరు ఒకటవండ్రా. ఏంటి, నేను అమ్మ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా? లేదు నాన్న, అమ్మ గురించి ఆలోచిస్తున్నాను.
ఆ చిన్నగా పద ఆ, మెల్లగా జాగ్రత్త అమ్మా పద. పద. అయ్యో వీళ్ళు ఇలా పడుకున్నారేంటి? చూడటానికి చిలకా గోరింకల్లా ఉన్నారు. పెద్దమ్మగారు ఆ అబ్బా ఏంటే నీ హడావిడి? చూడండి మీరే, నాకు లోన పనులున్నాయి. ఆ? ఒరే మనవడా, లేరా లేరా? గుడ్ మార్నింగ్ బామ్మా. ఆ, గుడ్ మార్నింగ్ లే గాని తెల్లారింది లేరా? కొంచెం పడుకొని బామ్మా. నీ సరసాలు చాలు గాని లేరా? ఈ సరసాలేంటే బామ్మా. నువ్వు రాత్రంతా ఎవరి మీద చేసుకుని పడుకున్నావో నీకు అర్థం అవుతుందా? ఇంకెవరి మీద చేసుకొని పడుకుంటాను? నా పిల్లల మీద చేసుకొని పడుకుంటాను. ఎవరి మీద చేసుకుని పడుకున్నావో చూడరా. సింధు సింధు ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? నువ్వు నా పక్కకు వచ్చి ఎందుకు పడుకున్నావు? హలో, ఎవరి పక్క వచ్చి పడుకున్నారో కాస్త తెలుసుకుని మాట్లాడు. నేను రాత్రి ఇక్కడ కదా పడుకున్నాను, అక్కడికి ఎలా వచ్చాను? అవును, మన మధ్యన పిల్లలు ఉండాలి కదా, వాళ్ళని ఎందుకు లోపలికి పంపించావు? నువ్వు కావాలని చేసావు కదా. కావాలని చేయాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. రేయ్, రాత్రి బయట వర్షం కురుస్తుంటే పిల్లల్ని నేను అమ్మ లోపలికి తీసుకెళ్ళాను రా. సింధుకేం తెలీదురా. విన్నావుగా, ఇప్పుడేమంటావు? సరే, నిద్రలో ఏదో తెలియక పిల్లలు అనుకుని నీ మీద చెయ్యేశాననుకో. చెయ్యి వేయడమే కాదురా, నీ పెళ్ళాన్ని కౌగిలించుకుని మరీ పడుకున్నావు. అదేలే భాగ్యం, మాట్లాడుతున్నాను కదా, నువ్వు అన్ని విడమర్చి మరీ చెప్పాలా? చెయ్యేశాననుకో, నువ్వు లేచి నాకు చెప్పాలి కదా, అలాగే పడుకుంటావా? చెయ్యి ఎవరి మీద వేసావు కూడా తెలియకుండా అంత ముద్దులో నిద్రపోతుంది నువ్వు. లేపితే లేస్తావా? నేను లేకపోతే నువ్వు అలాగే కమిట్ అయిపోతావా? నేనేం కమిట్ అవ్వలేదు, నువ్వే అంతా చేసావు. ఒరేయ్, నీకు పెళ్ళామంటే ప్రేముంది కానీ అమ్మంటే భయం. అదే నిన్ను ఆపేస్తుందిరా. అలాంటిదేం లేదు భాగ్యం, నిజంగానే నిద్రలోనే పిల్లలేమో అని హగ్ చేసుకుని పడుకున్నా. ఆహా, పిల్లలకి పెళ్ళానికి తేడా తెలీదారా? బాగానే నటిస్తున్నావురా. పొద్దున్నే నస పెట్టకు, వెళ్ళి మొహం కడుకుండ్రా, టిఫిన్ చేద్దు గాని. లే. అయ్యో భాగ్యం, నేనేం నటించట్లేదే, నిజంగానే చెప్తున్నా, అంతా నీ వల్లే. ఏయ్, నీ వల్లే. కాదు, నీ వల్లే. నీ వల్లే. నీ వల్లే చెప్తున్నాను కదా. నిన్ను ఛీ! అయినా నీకు అంత మొద్దు నిద్ర ఏంటి? నాది కాదు, ముద్దు నిద్ర నాది కాదు, నీదని చెప్తున్నానా? నీదే యష్, నీదే. మొద్దు మొహం దానా. హర్షిన్ చాలే, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్తాంలే. మరీ ఇంతలా కక్ష సాధించాలా? ఏమైంది మధు, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? టెన్షన్ కాదు తేజ, బాధ. బాధ? ఎవరి గురించి? నాకు అమ్మైనా అత్తైనా మీ అమ్మగారే కదా. ఆవిడ గురించి నాలో నేను బయటికి చెప్పుకోలేనంతగా కూలిపోతున్నాను తేజ. ఆ సింధు అత్తయ్య గారి మీద పగపట్టింది, కావాలని అత్తయ్యని బాధ పెడుతుంది. అసలేమైంది మధు? మావయ్య గారు వెళ్లిపోయిన దగ్గర నుంచి అత్తయ్య లోపల ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో నాకు తెలుసు తేజ.
మనిషిగా మీ అమ్మ మన మధ్య ఉన్నా ఆవిడ మనసు మాత్రం మావయ్య గారి గురించి ఆలోచిస్తోంది. అత్తయ్య గారి మనోవేదన చూడలేక ఎలాగైనా సరే మావయ్య గారిని బతిమిలాడి ఇక్కడికి రమ్మని చెప్దామని ఫోన్ చేస్తే మావయ్య గారి ఫోన్ ఆ సింధు లిఫ్ట్ చేసి ఏమనిందో తెలుసా? ఏమంది? నా భర్తని నాకు దూరం చేసిన ఆవిడ గారికి భర్త కావాల్సొచ్చిందా? భర్త దగ్గర లేక నేను ఎంత నరకం అనుభవించానో ఆ నరకం ఆవిడ కూడా అనుభవించాల్సిందే. అనుభవించని అని నోటికొచ్చినట్టు మాట్లాడి ఫోన్ పెట్టేసింది తేజ. నాన్న లేకపోతే ఏంటి? అమ్మకి మనం ఉన్నాం కదా మధు. ఆయన వాళ్ళు ఎంతమంది ఉన్నా భార్యకి భర్త తోడు లేకపోతే తను ఎప్పుడు ఒంటరి తేజ. అత్తయ్య, మీరు బయట ప్రపంచంలో ఉండకూడదు. ఎప్పుడూ బాధ ప్రపంచంలోనే ఉండాలి. అప్పుడే నా పనులన్నీ సాఫీగా సాగుతాయి. అందుకే ఈ అటెంప్ట్. మీరు వినాలని. అందరూ ఉన్న ఒక్కదాన్నే అయిపోయాను. కనీసం యశ్ ఉన్నా నా మనసు కాస్త కుదుటపడేది. వాడు లేకపోవడంతో శూన్యంలో ఉన్నట్టుగా ఉందసలా. ఊరు వెళ్ళినవాడు ఇంతవరకు రాలేదు. ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. నేను కోపడ్డానని యశ్ ఫీల్ అయ్యాడో ఏమో. ఒక్కసారి వాడికి ఫోన్ చేస్తాను. భాగ్యం, భాగ్యం, ఏంట్రా అలా అరుస్తున్నావ్? నాకు బ్రష్ పేస్ట్ కావాలి. బ్రష్ చేసుకోవాలా? సరే ఉండు, వస్తాను. ఇదిగో బ్రష్ పేస్టు. ఏంటి, ఈ వేపలతో బ్రష్ చేసుకోవాలా? అవునరా, వేప ఒంటికి పంటికి ఆరోగ్యం. ఇది చేదుగా ఉంటుంది భాగ్యం. చేదేవి విషయం కాదురా, మంచిదే. కానీ పడుతోకో. నాన్నని పిల్లల్ని ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలి? నాన్న, నానమ్మ ఫోన్ చేస్తుంది. సరే, నేను వస్తున్నా. నువ్వు వచ్చేలోపు మేము నానమ్మతో మాట్లాడతాంలే. అమ్మో, నేను ఇక్కడ ఉన్నట్టు అమ్మ తెలియదు కదా. ఇప్పుడు పిల్లల అమ్మతో మాట్లాడితే నేను దొరికిపోతాను. అమ్మో, పిల్లలు! అయ్యో, కట్ అయిపోయింది. పర్లేదులే రిషి, మళ్ళీ చేస్తుందిలే. రేపే మన ప్రాజెక్టుకి సంబంధించిన భూమి పూజ చేస్తున్నాం. పర్సనల్గా మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికే వచ్చాను. ఓ, అలాగా, గుడ్. మేడం, భూమి పూజ రేపు ఎలాగో చేస్తున్నాం కదా, ఇవాళే మీరు ఫండ్ రిలీజ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అలాగే. అవును, ఒక్కదానివే వచ్చావేంటి? యశ్ రాలేదా? తనెక్కడా? మరిది గారు ఏదో పనుందని బెంగళూరుకి వెళ్లారు. మరి యశ్ ఎప్పుడొస్తాడు? వచ్చేస్తాడు మేడం. రేపే భూమి పూజ అంటున్నావు, యశ్ లేకుండా ఎలా చేస్తావు? సింధు, యశ్ ఇద్దరున్నారన్న నమ్మకంతోనే మీ కంపెనీతో టైఅప్ అయి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. మీ ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల సింధు ఇక్కడ లేకుండా పోయింది. కనీసం యశ్ కూడా లేకపోతే భూమి పూజ కాదు కదా, ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం కష్టమవుతుంది. మధు, నీకు ఇప్పుడే చెప్తున్నాను, రేపు సింధు ఆర్ యశ్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండి తీరాలి.
ఇది నా కండిషన్. అయ్యో మేడం, ఎందుకంత సీరియస్ అవుతారు? రేపు భూమి పూజకి మరిది గారు తప్పకుండా వస్తారు. వస్తున్నారు కూడా. మా మరిది గారు లేకుండా అసలు నేను ఈ ఫంక్షన్ ఎలా చేస్తాను చెప్పండి? కావాలంటే చూడండి, ఇదిగోండి. ఇన్విటేషన్లో మెయిన్గా మా మరిది గారి ఫోటో పేరు వేశాను. రేపు తన చేతుల మీదుగానే భూమి పూజతో పాటు మన ప్రాజెక్టు పబ్లిసిటీ కూడా ప్రారంభించబోతున్నాను. ఓకే మధు, రేపు భూమి పూజ అయిపోయిన తర్వాత యశ్ సమక్షంలోనే ఫండ్ రిలీజ్ చేస్తాను. ఓకే? యా, ఓకే మేడం, నో ప్రాబ్లం. నేను వస్తాను మేడం. సునంద, రేపు నీ దగ్గర నుంచి ఫండ్ రిలీజ్ కానీ ఆ తరువాత నీకు చుక్కలు చూపిస్తాను. చూస్తూ ఉంటా. నాన్న, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఆ రోజు మనం ఊరు చూడ్డానికి వెళ్ళినప్పుడు దారిలో కలిసాడే నా ఫ్రెండ్. వాడు వాడి వైఫ్ ఇవాళ మన ఇంటికి భోజనంకి వస్తున్నామని ఫోన్ చేసి చెప్పారు నాన్న. వాళ్ళ కోసమే చూస్తున్నాను. ఓ, ఆ అంకుల్ ఆంటీనా? అదిగో ఆ అంకుల్ కూడా వచ్చేసారు నాన్న. హాయ్ రా. రారా, మీకోసమే చూస్తున్నాను. నమస్తే అమ్మా. నమస్తే. హాయ్ పిల్లలు, ఆడుకుంటున్నారా? అవును అంకుల్. గోళీలాట ఆడుకుంటున్నాం. సరే సరే, ఆడుకోండి ఆడుకోండి. సరే రారా, లోపలికి వెళ్దాం. భాగ్యం, ఇది తీసుకో, నేను మిగతావి వెళ్ళి తీసుకురా. రారా. నమస్తే బామ్మగారు. ఎరా కృష్ణ, నీ ఫ్రెండ్ వస్తేనే గాని మా ఇంటికి రావా ఏంటి? అయ్యో అదేం లేదు బామ్మగారు, మీ మనవడు భోజనానికి రమ్మని పిలిచాడు, అందుకే వచ్చాం. పోన్లేరా, ఇలాగైనా వచ్చావు, సంతోషం. సింధు, నా ఫ్రెండ్ కృష్ణ తన వైఫ్ వచ్చేసారు, త్వరగా రా. బాగున్నారండి? బాగున్నామండి. బాగున్నాం. సింధు, వంటంతా కంప్లీట్ అయిపోయినట్టేనా? ఎప్పుడూ అయిపోయింది యష్. అన్నయ్య, మీరు వెళ్ళి చేయి కడుక్కునండి, అలాగే. భోంచెదురు గాని. సరేరా, టైం అవుతుంది, బయలుదేరతాను. ఒరే యశ్, పిల్లలిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా. బంగారం లాంటి ఇద్దరు పిల్లలున్నారా మీకు. ఎప్పటికీ నువ్వు సింధు కలిసి ఉంటే నీ పిల్లలు ఇంకా ఆనందంగా ఉంటారా. ఒరే యశ్, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఆ రోజు మీ ఇద్దరు పిల్లల గురించి టీవీ డిబేట్లో గొడవ పడుతుంటే చూసి నేను చాలా భయపడ్డానురా. చక్కటి కాపురాన్ని చేజేతులారా ఎందుకు పాడు చేసుకుంటున్నావా అని ఎంతో భయపడ్డానురా. ఆ భయంతోనే వెంటనే బామ్మ దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పాను. సరే సరే, ఏదైతేనే మళ్ళీ మీరిద్దరూ కలిసిపోయారు, అది చాలరా నాకు. నిజంగా ఇలాంటి భార్య రావడం నిజంగా మీరు చాలా లక్కీ. సరేరా, వస్తాము, టైం అయింది. సరేరా బామ్మ, వెళ్ళొస్తాము. అప్పుడప్పుడు వస్తూ ఉండండమ్మా. అలాగే, వస్తామమ్మా. వస్తామండి. మంచిది. ఒరే యశ్, ఇప్పటికైనా నీకు నిజం తెలిసిందా? ఆ రోజు కృష్ణ నాకు చెప్పిన తర్వాత అసలు విషయం తెలుసుకుని వెంటనే మీ ఇంటికొచ్చి
నిన్ను మీ అమ్మని మీ నాన్నని నిలదీసి కడిగి పారేద్దాం అనుకున్నాన్రా. అప్పుడు సింధునేరా నన్నాపింది. భాగ్యం, నువ్వక్కడికొచ్చి నా గురించి వాళ్ళతో గొడవ పడితే నేను నా పిల్లలు ఎప్పటికీ వాళ్ళకి దగ్గర కాలేవు. దయచేసి అలా చేయకు. నేను నా భర్తతో, నా పిల్లలతో, వాళ్ళ నాన్న, నానమ్మ, తాతయ్యతో కలకాలం కలిసుండాలని, అందుకోసం ఏదైనా చెయ్యి అంటే ఎలాగైనా సరే మిమ్మల్నందర్నీ కలపాలి అని నేను మీ ఇంటికొచ్చి ఆ నాటకం ఆడానే తప్ప జరిగిన దాంట్లో సింధు ప్రమేయం ఏమీ లేదురా. కాని నువ్వు మీ అమ్మ సింధునే కావాలని నన్ను అడ్డం పెట్టుకుని నాటకం ఆడిందని ఆడిపోసుకున్నారు కదరా. సింధు కలుపుకుపోతూ కలిసిపోయే మనిషే గాని మీ కుటుంబంలో కలతలు పెట్టి కల్లోలం సృష్టించే మనిషి కాదురా. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలరా. సింధుకి సారీ చెప్పాలి. సారీ చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏంటో. యష్ ఏంటి అంతలా టెన్షన్ పడుతున్నాడు? దేని గురించి అయి ఉంటుంది? విషయం ఏంటో తన్నే చెప్పనివ్వు, అప్పుడు చూద్దాం. సింధు ఏమనుకుంటే నాకేంటి, సారీ చెప్పాలనుకున్నాను, చెప్పేస్తాను అంతే. సింధు 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 నేను నీతో ఒకటి చెప్పాలి. అది విని ఇంకోలాగా అనుకోకు. నేను మాట్లాడుతున్నా సింధు ఏం రిప్లై ఇవ్వట్లేదేంటి?